ధర్మ జిజ్ఞాసులకు శుభాశీస్సులు. వృక్షో రక్షతి రక్షిత. వృక్షాల్ని నువ్వు రక్షిస్తే అవి నిన్ను రక్షిస్తాయి అనేది ఆర్యోక్తి. వృక్షాలు లేని కారణం చేత సూర్యుని యొక్క తాపం పెరుగుతున్నది. ఇది అందరికీ తెలిసిన విషయం. వృక్షాలు నాటండి అని మనకు వైజ్ఞానికులు తెలియచేస్తున్నారు, ఆధ్యాత్మిక వేత్తలు తెలియచేస్తున్నారు, నాస్తికులు కూడా తెలియచేస్తున్నారు చెట్లు నాటండి అని. అంటే చెట్టుకు ఉన్న బలము అంతా ఇంత కాదు. ఆక్సిజన్ మనకు అందిస్తుంది. చూడండి, ఎండలో నుంచి మీరు నడుస్తూ ఏదైనా ఓ చెట్టు క్రింద మీరు అలా నిలబడిన వెంటనే మీకు అర్థమవుతుంది ఎంత చల్లదనం ఉంటుందని. అది ఒక్కొక్క వృక్షం కింద మీకు ఆ అనుభూతి మీకే లభిస్తుంది. ఏదో శాస్త్రాలు తిరగవేయాల్సిన అవసరం లేదు. నీ స్వ అనుభవంతో నువ్వు గ్రహించు. ఏ చెట్టు కింద కూర్చొని ఏ చెట్టు కింద నిలబడితే ఎంత మనకు ఆనందం ఇస్తుంది, చల్లదనాన్ని ఇస్తుంది, ఆక్సిజన్ ఇస్తుంది అనేది ఎవరో చెప్పబలేదు, నీకే అర్థమవుతుంది. కానీ వృక్షాలు అనేటటువంటివి మనకన్నా ముందు సృష్టింపబడ్డాయి అని మనకు వేదాలు చెప్తాయి. ఎందుకంటే చెప్తారు చూడు, ఆకాశ వాయోరగ్ని అగ్నిర్ ఆపః అదభ్య పృథివ్యో ఔషధయ ఔషధిభ్యోన్నం అన్నాత్ పురుష అని మన తైత్తిరీయం అంటుంది. అంటే ఔషధులు వచ్చినాయి. ఔషధులు అంటే ఏమిటి? వృక్షాలు. వాటి నుంచి అన్నం ఉత్పత్తి అయింది. ఆ అన్నం చేత పురుషుడు ఉత్పత్తి అయినాడు. కనుక ఒక్కొక్క వృక్షానికి అంత విశిష్టమైనటువంటి విషయాలు ఉన్నాయి. నేను మీకు అవసరమైనటువంటి విషయాలను చెప్తాను. ఎందుకంటే చాలా వృక్షాల గురించి ఇచ్చినారు, వాటి పేర్లు కూడా ఈ రోజుల్లో జనానికి తెలియదు. ఇది నేను కల్పితం కాదు. పద్మపురాణము సృష్టిఖండం 28వ అధ్యాయంలో 32 శ్లోకాలు ఉన్నాయి. వృక్ష వృద్ధి అనేటటువంటి అధ్యాయం ఇది. అనేకమైన వృక్షాల గురించి చెప్పినారు దాంట్లో. ఏమిటది? పద్మపురాణము సృష్టి ఖండ 28వ అధ్యాయం. పరీక్ష చూసుకోండి మీరు. ఇక్కడ నేను కొన్ని వృక్షాల పేర్లు చెప్తాను. వాటిని మీరు తప్పకుండా నాటి ఆనందాన్ని అనుభవించు. ఏదో నాటటువంటి నాటేసి వెళ్ళిపోవటం కాదు. ఏదో 1,00,000 వృక్షాలు నాటాలండి, ఆ వృక్షాలు నాటాలని ఈ మీడియా ద్వారా ఊదర కొడుతుంటారు. వేసిన తర్వాత దాన్ని పట్టించుకునే నాథుడు ఉండడు. అవి గొర్రెలో మేకలో లేదా ఆవులో తినేస్తాయి. దానికి రక్షణ లేదు. ఒక చెట్టు వేసావంటే అది పూర్తిగా ప్రాణం పోసుకొని ఎదిగింతంత వరకు నువ్వు దాన్ని రక్షించాలి. అప్పుడే నీకు అది పూర్తి ఫలితాన్ని ఇస్తుంది. ఏదో నాటేషనం అయిపోయిందని కాదు. అర్థమవుతుంది? మొట్టమొదటి చూడండి, ధనీచ అశ్వత్థ వృక్షేణ అశోక శోకనాశన అశ్వత్థో రోగనాశనకాం అని శ్లోకం చెప్తుంది. అంటే ఇక్కడ రావి చెట్టు అంటే అశ్వత్థ వృక్షాన్ని ఎవడైతే నాటుతాడో నాటి దాన్ని పెంచాలి, స్వయంగా భగవత్ స్వరూపంగా భావించాలి. ఎందుకంటే వృక్షాల్లో అశ్వత్థ వృక్షమనై ఉన్నామని గీతాచార్యులు వారు చెప్తారు. ఆ అశ్వత్థ వృక్షాన్ని నాటి దానికి నిత్యము సేవ చేయాలి. సేవ చేయాలంటే ఆడు కూర్చొని మీరు ఏదో ధూపదీప నైవేద్యాలు ఇచ్చి దాన్ని ఏదో చేయమని కాదు. చక్కగా సమయానికి నీరందిస్తూ, ఏ పశువు చేత అది మేత పెరగకుండా ఉండేదానికి రక్షిస్తూ దాన్ని కాపాడాలి కొద్దిగా ఎదిగినంత వరకు. అలా అశ్వత్థ వృక్షాన్ని నాటినటువంటి వాడికి వంశాభివృద్ధి కలుగుతుంది, రోగ నాశనం కలుగుతుంది. అత్యంత ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ధనీ అని అన్నాడు. అంటే ధనవంతులై తీరుతారు. మా ప్రాంతంలో ఓ ఎలక్ట్రిక్ సంబంధించినటువంటి ఓ అధికారి ఉండేడు. అతనికి
ఓ 2-3 ఎకరాలు ఏదో కొన్నాడు, బంజరు భూమి, ఏదో చెట్లు వేసుకుంటానని. అందులో ఎక్కడో విన్నాడు నా ఉపన్యాసాల్లో, నా చేతనే ఆ వృక్షాన్ని నాటించి నిత్యం దానికి సేవ చేస్తూ ఉన్నాడు. అతను ఇప్పుడు ఎక్కడికో వెళ్ళిపోయినాడు. ఇప్పుడు నేను కనపడినాను కదా, వేరే విషయం. అలా సంతాన ఉత్పత్తి జరుగుతుంది, రోగ నాశనము కలుగుతుంది, ధనీ మంచి ధనవంతుల్ని చేస్తుంది. ఆ వృక్షానికి అంత శక్తి ఉంది. ఇక అశోక శోకనాశన అన్నాడు. అశోక వృక్షం ఉంది. ఆ అశోకం అంటే ఏంది? శోకము లేనటువంటిది. ఆ వృక్షం కింద కూర్చొని నువ్వు పూజ చేసేవాళ్ళు ఉన్నారు. దాని ప్రక్రియల తర్వాత చెప్తాను నేను ఎప్పుడైనా అవకాశం ఉంటే. అశోక వృక్షాన్ని నాటినటువంటి వాడికి జీవితంలో ఎప్పుడు శోకం అనేటటువంటిది ఉండదు అని పద్మపురాణం చెప్తుంది, నేను కాదు. అలాగే నింబ్ర ప్రరోహాణాంతు నిత్యం తుష్టేధు వాకర తుష్టే దివాకర అన్నారు. ఏమిటది? వేప చెట్టు. ఇది మనకు లక్ష్మీదేవిగా కూడా మనం పూజిస్తుంటాం. కానీ ఇక్కడ ఏం చెప్తుంది పద్మపురాణము? వేప చెట్టును నాటి దాన్ని పూజించినటువంటి వాడికి, సేవ చేసినటువంటి వాడికి సూర్య ప్రీతికరము అన్నాడు. సూర్యుడు ప్రత్యక్ష నారాయణుడు స్వరూపుడు. ఆయన నిన్ను ప్రసన్నత కలిగి, అంటే ఆయన అనుగ్రహం లభించిందనుకోండి, ఇంక చెప్పబలేదండి. సూర్యానుగ్రహం లభిస్తే ఇక చూడండి, రావణాసురుని సంహరించే దానికోసంగా నానా తెప్పలు పడుతున్నటువంటి రామచంద్రమూర్తికి అగస్త్యుడు చెప్పినటువంటిది ఏమిటది? ఆదిత్య హృదయం. అంటే ఆదిత్యుని యొక్క శక్తి ఎంత అంతాది కాదు. భవిష్యత్ పురాణంలో సగానికి సగం ఆదిత్యుడి గురించే వర్ణిస్తున్న అనేకమైన వ్రతాలు చెప్తుంది. కనుక ఈ యొక్క వేప చెట్టుని నాటినట్లయితే వాడికి సూర్యుని యొక్క అనుగ్రహం లభిస్తుంది అని మనకు ఇక్కడ శాస్త్రం చెప్తుంది. శ్రీవృక్షే శంకరో దేవ అన్నాడు. ఇక్కడ శ్రీవృక్షం అంటే ఏమిటి? బిల్వ వృక్షము. ఈ బిల్వ వృక్షాన్ని నాటినటువంటి వాడికి శంకర ప్రీతి కలుగుతుంది. శంకరుని యొక్క ప్రీతి అంతా ఇంత ప్రీతి కాదు. నీకు పూర్వం చెప్పారో లేదో నాకు గుర్తులేదు, కానీ మనకు అన్యమతంలో క్రిస్టియన్స్ ఉన్నారు కదండి, వారు వారమంతా ఏదో నానా క్రియలు చేసి వారు ఏదో పాపం అనిపించేటటువంటి భావనంతా కూడా వారు వెళ్ళి వారి ఫాదర్కి విన్నవించుకుంటుంటారు, తెలుపుతుంటారు పాపం పోద్దని. మనకు శాస్త్రం ఏం చెప్తుందంటే, ఊరి అవతల ఉండేటటువంటి బిల్వ వృక్షం కింద ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఓ చెంబుడు నీళ్లు పోసి ఓ ప్రదక్షిణ చేసుకొని నువ్వు చేసిన పాపమంతా ఆ వృక్షానికి తెప్పావనుకో, నిర్మోహమాటంగా, అయ్యా ఈ పని చేసినాను బుద్ధిలోపం చేత నన్ను క్షమించు అనేది ఎంత నీచమైన కర్మ. కొన్ని కర్మలు ఉంటాయి కదండి, మనం పక్కవాడికి, మన స్నేహితులకు కూడా చెప్పలేనటువంటి దౌర్భాగ్యమైన పనులు చేసి ఉంటారు. వాటికి అనుభవిస్తూ ఉండగంటే నాకేం తెలియదు కంటే అమాయకుడిని నేను అని మనం ఏదో రాగాలు తీస్తుంటారు. కానీ అలా కాదు. నువ్వు చేసినది ఏ తప్పైనా సరే, భయంకరమైన తప్పైనా సరే, అది బిల్వ వృక్షం దగ్గర వెళ్ళి ఊరి అవతల విన్నవించుకున్నావు అనుకో, ఆ పాపము ఆ క్షణమే నశించిపోతుందని మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. అట్టి శ్రీవృక్షము అంటారు. బిల్వవృక్షాన్నే మనకు శ్రీవృక్షం అంటారు. మారేడు చెట్టు. దీన్ని నాటినటువంటి వాడికి శివానుగ్రహం లభిస్తుంది. మనకి ఎందుకంటే శివానుగ్రహం? ఏదో కార్తీక మాసం వచ్చింది, దీపాల కోసం పెట్టాము, పాకులాడినాము, ఆ గుళ్ళన్నీ కూడా గందరగోళం చేసి వదిలిపెట్టాం. తర్వాత కార్తీకం అయిపోయింది, ఇక మనం మళ్ళీ వచ్చే కార్తీకం వరకు దీపం పెట్టినటువంటి వాళ్ళు కూడా పుణ్యాత్ములు ఉంటారు. అందరిని అంటూ లేదు, నేను ఉన్నారు. కనుక శివప్రీతి కలగాలి నీకు. శివప్రీతి వల్ల ఏమవుతుంది? జ్ఞానం లభిస్తుంది. జ్ఞానం వల్ల ఏమవుతుంది? కైవల్యం లభిస్తుంది. అందుకని శ్రీ వృక్షాన్ని వేసినట్లయితే శంకరుని యొక్క అనుగ్రహం లభిస్తుంది అని మనకి ఇక్కడ శాస్త్రం చెప్తుంది. పుణ్యప్రద శ్రీ పదశ్చాశ్చందన అన్నాడు. అంటే చందనం, అది ఎర్రచందనమా లేదా మరింకోటి ఏదైనా కాదు, ఇక్కడ చందనము అని అన్నారు. ఆ చందన వృక్షాన్ని నాటి దాన్ని రక్షించుకున్నటువంటి వాడికి ఐశ్వర్యము లభిస్తుంది.
అలాగే అత్యంత పుణ్యప్రదము అని మనకు ఇక్కడ చెప్తుంది. బహుభార్యాం నారికేళా ద్రాక్ష సర్వాంగ సుందరీ. ఇది చెప్పేదానికి కొద్దిగా ఎబ్బెట్టుగా ఉంటుంది. పూర్వం చేసేవాళ్ళు ఇప్పుడు అలాంటి వాళ్ళు ఉండొచ్చురేమో లేదో మనకి తెలీదు. ఏమిటిది? కొబ్బరి చెట్టున నాటి దాన్ని కానీ సేవిస్తూ ఉంటే బహుభార్యలు లభిస్తారన్నారు. ఇక్కడ మీరు ఒక గుర్తుపెట్టుకోవాలి, భార్య అంటే ఏమిటి? కర్తవ్యం. అది ఒకటా రెండా అనేది వేరే విషయం. పోషించే సామర్థ్యత, సంతోషపెట్టే సామర్థ్యత, ఏకత్వం చూపించే బుద్ధి ఉంటే చేసుకోవచ్చు. అదేమిటి స్వామి అలా అంటున్నారు, ఒకదానితోనే ఎగరేకపోతుంటే అని. కొంతమందికి ఆశ ఉంటుంది కండి, లోకో భిన్న రుచి అని అంటారు. అందరూ ఒకే స్థితిలో ఉండరు. పూర్వము మహారాజులందరూ కూడా మనకు పురాణాల్లో చూస్తే అనేక మంది బహుభాగ్యత్వం మనకు పురాణాల్లో కనపడుతుంది. అది ఈ యుగంలో వర్తించదనుకోండి, కానీ ఆ యుగం నాటిది కాబట్టి ఈ విషయాన్ని చెప్పినారని మనం గ్రహించాలి. లేదా ఉద్దేశం అంటే మీరు ప్రయత్నం చేసుకోవచ్చు. ఏగేవాడివి నువ్వు కదా, చెప్పటమే కదా నా పని. అది ఎగితే నీకే అర్థమవుతుంది. ఇక ద్రాక్ష చెట్టును కానీ మీరు నాటినట్లయితే సర్వాంగ సుందరి. ఇది వయసులో ఉండేవాళ్ళు చేయాలి. ఎందుకంటే ప్రతి ఒక్కడు కూడా అందమైన భార్యను కోరుకుంటాడు. నా భార్య అందంగా ఉండాలి అని. సౌందర్యం అనేటటువంటిది బాహ్య సౌందర్యం ఉండాలి, అంతర్గత సౌందర్యం ఉండాలి. అంతర్గత సౌందర్యం నీకు అప్పుడే అర్థం కాదు. మొట్టమొదటిగా వివాహంలో నీకు చూపించేదేంది? బాహ్య సౌందర్యాన్ని. తర్వాత నీకు అర్థమవుతుంది ఆమె బాహ్య అంతర్గతంగా సౌందర్యం ఏ పాటిదే అనేది. కనుక రెండు ఉభయము కూడా, అంటే అంతర్గతము అలాగే బాహ్యము రెండు కూడా సౌందర్యవతమేంటో భార్య నీకు కావాలి అనుకుంటే, వివాహం కానటువంటి వారు ఈ ద్రాక్ష చెట్టును కానీ వేసి దాన్ని బ్రతికించి దాన్ని అల్లించినట్లయితే మీకు సుందరమైనటువంటి భాగ్య లభిస్తుంది. అనేక వృక్షాల గురించి ఇచ్చినాను, వాడి గురించి మీకు తెలుసుకున్న ప్రయోజనం లేదు. ఎందుకంటే ఏదో చెప్పేసినా అనుకో, దాని ప్రయోజనం ఏంది? చెప్పిన తర్వాత విన్న తర్వాత ఏదో ఆచరణ చేస్తారనే ఉద్దేశంతో కొన్నిటిని మాత్రమే నేను మీకు లభించేటటువంటి నర్సరీకి వెళితే లభిస్తాయి ఇవన్నీ కూడా. కనుక ఈ విషయాన్ని గ్రహించి అందరూ కూడా వృక్షాలను కాపాడండి, రక్షించుకోండి. వృక్షాలు ఎన్ని వృక్షాలు ఉంటాయో అంత ఆహ్లాదంగా ఉంటుంది. స్వచ్ఛమైన గాలి లభిస్తుంది, ఆక్సిజన్ లభిస్తుంది, ఆరోగ్యంగా ఉంటారు. కనుక అందరూ కూడా వృక్షాలను సేవించుకొని తరిస్తారని ఆశిస్తూ శ్రీ విద్యోపాసకులు శ్రీ మండే లక్ష్మీ నరసింహారావు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం